హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఈ రిపీటెడ్ నెంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు లేదా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అయితే మన డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని మల్టిపుల్ నంబర్స్ ఉంటాయి. అంటే 111, 222, 333 కొన్ని సందర్భాల్లో వస్తాయి. అయితే ఈ నంబర్స్ రావడం వల్ల కొన్ని ప్లస్ ఉంటుంది, కొన్ని మైనస్ ఉంటుంది. అసలు ఎలా ఉంటాయి? మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. ఈ చార్ట్ ఆధారంగా చూడండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే సింగిల్ 1 వచ్చిందనుకోండి, నంబర్ 1 అనేది కమ్యూనికేషన్ని ఇండికేట్ చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎవరైతే 19th సెంచరీలో పుట్టారో ప్రతి ఒక్కరికి 1 నంబర్ ఉండనే ఉంటుంది. కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అదేవిధంగా 2 నంబర్ అంటే 1 2 టైమ్స్ వచ్చిందనుకోండి, గుడ్ కమ్యూనికేషన్తో పాటు వీళ్ళకు ఏదైనా ఒక విషయాన్ని డెలివరీ చేసే పవర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏదైతే మాట్లాడాలని అనుకుంటారో అటువంటిది అవతలి వ్యక్తికి అర్థమయ్యేటట్లు బాగా డెలివరీ చేయగలుగుతారు. స్కిల్స్ అంత బాగుంటుంది. ఒకవేళ గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో 1 మల్టిపుల్ అంటే 3 సార్లు వచ్చిందనుకోండి, 3 సార్లు వచ్చినప్పుడు ఎటువంటి వ్యక్తులు గుడ్ ప్లానర్గా ఉంటారు. వీటితో పాటు ఈగో కూడా ఉంటుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వీళ్ళలో. ఇది 1 నంబర్ గురించి. మల్టిపుల్గా ఇప్పుడు 2 1 ఒక రెండోసారి వచ్చిందనుకోండి, 2 గనక రెండోసారి వస్తే సెన్సిటివ్గా ఉంటారు, ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు. 2 గనక 2 సార్లు వచ్చిందనుకోండి, వెరీ వెరీ ఎక్సలెంట్, వెరీ హై ఇంట్యూషన్స్, హై రిలేషన్స్ అండ్ హై సెన్సిటివ్గా ఉంటారు, ఈజీగా హర్ట్ అవుతారు. 2 గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 టైమ్స్ వచ్చిందనుకోండి, డిప్రెషన్లోకి వెళ్తారు. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో మల్టిపుల్ 2s కనుక వస్తే ఎటువంటి పిల్లలు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు. అటువంటి వాళ్ళతో తల్లిదండ్రులు బాగా మాట్లాడుతూ ఉండాలి. ఇటువంటి పిల్లలు సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో మల్టిపుల్ 2 వచ్చినప్పుడు పేరెంట్స్ టైం బాగా వాళ్ళకి కేటాయిస్తూ ఉండాలి. అదేవిధంగా 3 నంబర్ వచ్చిందనుకోండి, 3 నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకసారి వస్తే గుడ్ నాలెడ్జ్, ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ ఉంటుంది. 2 సార్లు కనుక 3వ నంబర్ వచ్చిందనుకోండి, ఇటువంటి వ్యక్తులు గుడ్ స్టార్టర్ అండ్ బ్యాడ్ ఫినిషనర్. వర్క్ చేస్తారు కానీ కంప్లీట్ చేయరు, బ్యాడ్ ఫినిషనర్. అదేవిధంగా మల్టిపుల్ 3 వచ్చిందనుకోండి, మల్టిపుల్ 3 కనుక వస్తే హై నాలెడ్జ్, హై ఇమాజినేషన్, వీటితో పాటు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అంతా నాకే తెలుసు అనే భావన ఉంటుంది. అదేవిధంగా 4 అనేది సింగిల్ టైం వచ్చిందనుకోండి, డిసిప్లైన్, ఆర్గనైజేషన్గా ఉంటారు. వీళ్ళు షార్ప్ మెమొరీ ఉంటుంది. మల్టిపుల్ 4s వచ్చాయి అనుకోండి, మల్టిపుల్ 4s కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఆర్గ్యుమెంట్ నేచర్ ఉంటుందండి. ప్రతిదానికి వాదిస్తారు. స్ట్రగలింగ్ లైఫ్ అండ్ డిలే సెటిల్మెంట్ అంటే లేట్ సెటిల్మెంట్ ఉంటుంది. 5వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఒకసారి వస్తే వెరీ 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 సక్సెస్ఫుల్. 5వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కసారి వచ్చిందనుకోండి, కనెక్టింగ్ విత్ పీపుల్స్, కనెక్టింగ్ చేసే పవర్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ని బ్యాలెన్స్ చేసే నంబర్ 5 నంబర్ అండి. దీన్ని మాస్టర్ కీ నంబర్ అంటారు. ఇది మీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ఫైనాన్షియల్ బ్యాలెన్స్, ఫిజికల్ బ్యాలెన్స్ అండ్ పర్సనల్ బ్యాలెన్స్, సోషల్ పరంగా
అండ్ సొసైటీ పరంగా అన్ని రకాలుగా మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసే నంబర్ 5. అదేవిధంగా 6 నంబర్ చూడండి. 6 నంబర్ అనేది హోమ్ అండ్ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ని అందిస్తుంది. 666 గనక వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్. 666 వస్తే దుబారా ఖర్చులు ఉంటాయండి. అనవసరమైన దానికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 7వ నంబర్ ఒకసారి వస్తే, ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్లో 7 ఒకసారి వస్తే, 7 అనేది డిసప్పాయింట్మెంట్ నంబర్. నిరాశ నిస్పృహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేరు. మల్టిపుల్ 7 గనక డేట్ ఆఫ్ బర్త్లోకి వస్తే ఇటువంటి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అదేవిధంగా 88 అండి. 88 కానీ 888 కానీ ఎప్పుడైతే 8 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో వెరీ వెరీ సక్సెస్ఫుల్ మనీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ చాలా బాగుంటుంది. కష్టపడి పనిచేస్తారు. ఇటువంటి వ్యక్తులు 100% లైఫ్ లగ్జరీస్ని ఆకర్షిస్తారు. లాస్ట్ నంబర్ వచ్చేసి 999 అండి. ఎప్పుడైతే 99 మల్టిపుల్ 9s మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయో చాలా అగ్రెసివ్గా ఉంటారు, కోపంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులకు సేవాభావం అంటే మానవత్వం ఉంటుంది, సేవ చేయాలని. కానీ కోపం వల్ల శత్రువులు ఎక్కువగా తయారవుతారు. అదే 2వ నంబర్ వాళ్ళకి సెన్సిటివ్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఈజీగా హర్ట్ అవుతారు. 7వ నంబర్ వాళ్ళకి ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ ఎక్కడైనా ఏమన్నా పరిహారం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు. మల్టిపుల్ 7s. 6 నంబర్ కనుక మల్టిపుల్గా ఉంటే లగ్జరీస్తో పాటు దుబారా ఖర్చులు కూడా ఉంటాయి. అదేవిధంగా 8 నంబర్ వెరీ వెరీ ఎక్సలెంట్ ఫైనాన్స్ అండ్ గుడ్ మనీ. 4 నంబర్ మల్టిపుల్గా రావడం వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 4 నంబర్ మల్టిపుల్గా వస్తే స్ట్రగలింగ్ లైఫ్, డిలే, డిస్టర్బెన్సెస్, హార్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఈ రిపీటెడ్ నంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎలా ఉన్నాయో ఇది జాగ్రత్తగా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. రిపీటెడ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చాలా బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.